ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల పాల వినియోగదారులకు విశాఖ డైరీ కామధేనువు. వేసవి వచ్చిందంటే చాలు కరెంటు కోతలతో తీవ్ర నష్టాలు చవిచూసేది ఈ డైరీ. దీంతో నిర్వాహకులు సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ నుంచి 1.15 మెగావాట్ల విద్యుత్ ను డైరీ అవసరాలకు ఉత్పత్తి చేయనున్నారు. సోలార్ ప్లాంట్ 3.5 ఎకరాల్లో నిర్మించారు. ప్రాజెక్టు పూర్తవడానికి 6 నెలలు పట్టింది. ప్లాంట్ ఏర్పాటు చేయడంతో విశాఖ డైరీ సౌరకాంతులతో వెలిగిపోతోంది. 7.5 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ప్లాంట్ తో డైరీలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగదు. ఒక విజయపథంలో పయనిస్తున్న విశాఖ డైరీ కీర్తి కిరీటంలో మరో కలుగుతురాయిగా ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు అనేది దాదాపు 7.6 కోర్స్ వ్యయంతో 1.15 మెగావాట్స్ ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక 5 crores దాకా సేవింగ్ రావటం, అఫిషియల్గా పవర్ కట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే డిమాండ్కి సప్లైకి ఉన్న హ్యూజ్ గ్యాప్ వల్ల మన రాష్ట్రంలో పవర్ సంబంధించిన క్రైసిస్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖ డైరీ వినూత్నంగా థింక్ చేసి వాళ్ళు ఒక సెల్ఫ్ సస్టైన్ అయ్యే విధంగా ఈ సోలార్ దీనికి వెళ్ళడం మాత్రం. విశాఖ డైరీకి కరెంటు కష్టాలు తప్పడంతో నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించాలని కోరుతున్నారు వినియోగదారులు.